శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 10 ఆగస్టు నుంచి 16 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో మిథున రాశిలో శుక్ర గురువులు ఉన్నారు. కర్కాటక రాశిలో రవి బుధులు, సింహరాశిలో కేతువు, కన్య రాశిలో కుజుడు, కుంభరాశిలో చంద్ర రాహువులు, అలాగే మీన రాశిలో వక్రించినటువంటి శనిగారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనం మాత్రమే కుంభరాశి నుంచి తన ఉచ్చస్థానమైనటువంటి వృషభ రాశికి వచ్చి ఉన్నది. ఇక గ్రహ స్థితుల్లో మార్పు అయితే లేదు, కానీ గ్రహ సమ్మేళనాల గురించి తెలియచెప్పుకుందాం. గురు శుక్రుల కలయిక జరుగుతోంది. అద్భుతమైనటువంటి ధనయోగాలు, అలాగే కీర్తి ప్రతిష్టలు, జ్ఞానము ఇవన్నీ కూడా పెరుగుతాయి. రవి బుధులు బుధాదిత్య యోగం అని చెప్పి మనం తెలియచెప్పుకుంటూ ఉంటాము. ఇది ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది. కాబట్టి ఈ బుధాదిత్య యోగం గురించి సంతోషించడమే తప్ప ఇక వ్యతిరేకత అయితే మటుకు ఎక్కడ ఉండదు. ఇక చంద్ర రాహువులు మానసికమైనటువంటి అస్థిమితం ఏర్పడడానికి, ఎదుటివారి మీద అనుమానం కలగడానికి అవకాశం ఉంటుంది ఆ గ్రహస్థితి. అయితే గురువు గారి యొక్క దృష్టి ప్రభావం, నవమ దృష్టి ప్రభావం చేత ఈ ఫలితం కొంచెం తగ్గుతుంది అని చెప్పచ్చు. ఏదైనా ఆలోచనల భారం అయితే మటుకు ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఇంకా దృష్టుల విషయానికి వస్తే శని కుజుల యొక్క పరస్పర దృష్టి సమసప్తకాలలో ఉన్నాయి. ఇవి ఆరోగ్యం, అలాగే రోడ్డు ప్రమాదాలు, ఇక భార్యాభర్తల మధ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, రక్తానికి సంబంధించి, కీళ్ళకి సంబంధించి, గర్భానికి సంబంధించి, అవయవాలకి సంబంధించి, వినికిడికి సంబంధించి, తలకి సంబంధించి, అలాగే తల లోపల భాగం మెదడుకి సంబంధించి, ఇలా అనేక రకాల భాగాల మీద, ఆరోగ్యం మీద, వ్యాపారం మీద, రాజకీయాల మీద, ఆర్థిక వ్యవస్థ మీద, అలాగే ప్రజలలో ఉండేటటువంటి భయము, యుద్ధ భయము, కరువు కాటకాలు, ఈ రెండిటి గురించే ఎక్కువగా ప్రజలు ఆందోళన పడుతూ ఉంటారు. యుద్ధ భయాలు, కరువు కాటకాలు ఇవి కొంచెం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగానే ఉండాలి. ఒక్క రోడ్డు ప్రమాదమే కాదు, అది జల మార్గం అవ్వచ్చు, వాయు మార్గం అవ్వచ్చు, రోడ్డు మార్గం అవ్వచ్చు, కాలినడక అవ్వచ్చు, ఏ రూపకంగా అయినా జాగ్రత్తే. మరి ఈ జాగ్రత్తలు ఎవరు తీసుకోవాలండి అంటే, మీ జన్మజాతకంలో కూడా శని కుజుల యొక్క దృష్టులు ఉన్నాయంటే, అంటే శనిగారి కుజుడి యొక్క పరస్పర వీక్షణము సప్తమ స్థానంలో ఉంటుంది. శనిగారి దృష్టి ఒకవేళ 3వ స్థానం మీద ఉండి అక్కడ కుజుడు ఉన్నా, లేదా శనిగారి దృష్టి 10వ స్థానం మీద ఉండి అక్కడ కుజుడు ఉన్నా, కుజుని యొక్క 4వ దృష్టి ఉండి అక్కడ శనిగారున్నా, 8వ దృష్టి ఉండి అక్కడ శనిగారున్నా, ఇలా ఏ రకంగా అయినా కూడా శని దృష్టి కుజుడి మీద కానీ, కుజుని దృష్టి శని మీద కానీ పడుతూ ఉంటే వాళ్ళందరూ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పనిసరిగా పరిహారాలు తీసుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పరిహారాల విషయంలో ఈ వీడియో చివర చెప్తాను. పరిహారాలన్నీ ఎన్ని కుదిరితే అన్ని పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. రాసుల్లోకి వెళ్దాం. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే 3 గ్రహాల అనుకూలత చాలా బాగుంది అని చెప్పచ్చు. తృతీయంలో చంద్ర రాహువులు ఉన్నారు, అలాగే సప్తమ స్థానంలో గురువుగారు ఉన్నారు. ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, మంచి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, దైవ బలం బాగుంది, బంధువుల ఆత్మీయత అనురాగాలు బాగుంటాయి, అలాగే బంధువుల యొక్క రాకపోకలు పెరుగుతాయి, మిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగా అందుతాయి మీకు. ఇక దైవ బలం బాగుండడం చేత వివాహాది శుభకార్యాలు కుదరడము, ఇంట జరగడము, మీరు ఎవరి ఇంటికైనా ఆ ఇంటి వారి వివాహాది శుభకార్యాల విషయంలో ఒక ప్రధాన పాత్ర తీసుకుని ఆ శుభకార్యాలు నిర్వహించడము, కీర్తి ప్రతిష్టలు పొందడము, ధనము మీకు రావడము, ధన ఆదాయం బాగుండడము, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడము, వ్యాపార భాగస్వాములు కూడా బాగుండడము, పబ్లిక్ రిలేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అనుకోవడము,
రాజకీయ నాయకులు కూడా బాగున్నారు అనుకోవడము, ఇవన్నీ కూడా చాలా సంతృప్తి చెందించే విషయాలుగా మీరు భావిస్తారు. నిజంగా కూడా సంతృప్తి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక అర్ధాష్టమ శనిగారి సంచారానికి గాను ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. కొన్ని విషయాల్లో మటుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ జీవితంలో మీరు చాలా ఓర్పు కలిగి ఉండాలి. ఇది చెప్పదగ్గ విషయము. కోర్టు విషయాల్లో కానీ, పోలీస్ స్టేషన్లకు సంబంధించిన విషయాల్లో కానీ, ఇతరత్ర ఆస్తి తగాదాల విషయాలలో కానీ ఎక్కువ అధికంగా ఊహించుకొని మనకేదో లబ్ధి కలుగుతుంది అనే లాంటి ఆలోచనలు చేయవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. పిత్రార్జితాలు కూడా ఇప్పుడు అంత ఎక్కువగా రావు. అయితే మీకు మాట అయితే వస్తుంది, ఇంత వస్తుంది అని. అది చేతికి రావడానికి ఇంకా కొంచెం టైం పట్టేటట్టుగా కనిపిస్తోంది. ఇక విద్యార్థుల విషయంలో కానీ, స్త్రీల విషయంలో కానీ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారి విషయంలో కానీ, ప్రత్యేకంగా చెప్పుకునే వ్యవసాయదారుల విషయంలో కానీ మీ కష్టం మీరు పడాల్సిందే. కష్టం చేయడంలో మటుకు వెనక్కి తిరిగి చూడకుండా చెయ్యండి, వెనుకాడకండి అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ షష్ఠ స్థానంలోకి చంద్రుడు వచ్చి అనేక విధాల లాభాలు ఇస్తున్నారు. మిత్రత్వాన్ని పెంచుతున్నారు, శత్రుత్వాన్ని తగ్గిస్తున్నారు, ఆర్థిక అభివృద్ధిని ఇస్తున్నారు, ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, అలాగే ఒక విధమైన రాజయోగాన్ని ఇస్తున్నారనే చెప్పాలి. అంత అద్భుతమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి విజయావకాశాలు మెండుగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఇష్టదేవత పూజ చెయ్యండి. చాలా విషయాలలో ఓర్పు కలిగి ఉండండి. నేను ఏ విషయాల్లో చెప్పానో అవన్నీ ఓర్పు కలిగి ఉండండి అని మరొకసారి గుర్తు చేస్తూ శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.